నీ దీవెనకై జీవము గల దేవుని వాక్కు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనంలో, నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో నున్న నలుసును చూచుట ఎలా అనే వాక్యమును మనము చదువుతాం. నువ్వెవరికి తీర్పు తీర్చకు మిత్రమా, ఎందుకంటే అదే తీర్పు నీకు కూడా ఉంటుంది. నువ్వు ఏదైతే మాట్లాడతావో, నువ్వెవరినైతే అపాస్యంగా మాట్లాడతావో అదే మాటలు, అదే పరిస్థితి ఏదో ఒకరోజు నీ జీవితంలో ఉంటుంది. అసలు నువ్వెట్లున్నావో అది సరిచేసుకో, సరి చూసుకుంటే మంచిది. నిన్ను నీవు విమర్శించుకొని, పరీక్షించుకుని సరిచేసుకుంటే యోగ్యతగా నువ్వు జీవిస్తావు. ఎదుటివారిలో అనేక తప్పులు ఉండొచ్చు, ఎదుటివారిలో అనేక దుర్మార్గపు నడకలు ఉండవచ్చు, కానీ నువ్వు ఎంచకు కానీ వారికి ఆత్మీయ సహాయము చెయ్యి, ఆత్మీయంగా సమాధానము చెప్పు, చక్కటి మార్గాన్ని వారికి తెలియచేయి. ఎందుకంటే ఎదుటివారిలో చిన్న నలుసు అంటే చిన్న లోపమే ఉందేమో, కానీ ప్రభు అంటున్నాడు నీ కంట్లో దూలం ఉంది, నువ్వు చూసుకో అని. అంటే ఎదుటివారిలో ఏమైనా ఉన్నా నువ్వు నో జడ్జిమెంట్, నువ్వు తీర్పు తీర్చకు. ఎందుకంటే ప్రభు చెప్తున్న మాట, వ్యక్తులకు మంచి చేసేవన్నీ కూడా ప్రభువు చూసేది. నువ్వు వ్యక్తులకు చేసే దాన్ని బట్టి నిన్ను తీర్పు తీర్చడు, కానీ ప్రభువు చూస్తే నువ్వు చేసే మంచి, ప్రభువు చూసే ఈ ఆత్మీయ మంచి ఎలా ఉందో దాన్ని బట్టి నీ తీర్పు ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎంత పరిశుద్ధుడో నువ్వు కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎవరిని ఎంచవద్దు, సహించు, ప్రార్థించు, విసిగించకు. సరిదిద్దుకుందాం మిత్రమా, సరిదిద్దుకుని సరిచేసుకుని దేవుని వద్ద నీవు గనక నీ జీవితాన్ని పెట్టినట్లయితే ప్రభువు సరైన తూకంలో తోస్తాడు, నిన్ను దీవిస్తాడు, వాడుకుంటాడు. నువ్వు అనేక దీవెనలకు పాత్రుడు అవుతావు. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే.